నమస్తే వెల్కమ్ టు ఐబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చౌడేశ్వరి నగర్ నుంచి మేజర్ డ్రైన్ పూర్తి చేశాం ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలి ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ డిమాండ్ నాగమ్మ తల్లికి అమ్మవారికి 5వ వార్షికోత్సవం ఆలయ ధర్మకర్త పల్లి రాజు నగరంలో ముంపు సమస్య నివారణకు కూటమి ప్రభుత్వం వచ్చాక అవసరమైన పనులు చేపడుతుందని అందులో భాగంగా చౌడేశ్వరి నగర్ నుంచి మేజర్ డ్రైన్ పూర్తి చేశామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు 50వ డివిజన్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొత్త డ్రైనేజీ పనులను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ గత ప్రభుత్వం కల్వర్టు కట్టినప్పటికీ మేజర్ డ్రైన్ లేకపోవడం వలన మురుగునీటి ప్రవాహం ఎక్కడికక్కడ ఆగిపోయేదని దీనికి తోడు పైనుంచి వచ్చే నీటితో ఈ ప్రాంతం ముంపుగా మారిపోయిందని ఆయన గత ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక 1,62,00,000 రూపాయలు వెచ్చించి మేజర్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసుకోగలిగామని ఆయన చెప్పారు చౌడేశ్వర్ నగర్ నుంచి లో గార్డెన్ వెనుక కల్వర్టు మీదుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆర్టీఓ ఆఫీస్ వరకు ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ మేజర్ డ్రైన్ పూర్తి చేయడం వలన ముప్పు తగ్గిందని ఎమ్మెల్యే వాసు తెలిపారు శాఖర్ గారు ఈ షేర్ గారు లోపల లేఅవుట్లో కదా పిలిచారు భోజనాలు కదా రెడ్డి గారా సుమంగళ గత ప్రభుత్వం చౌడేశ్వర్ నగర్ దగ్గర ఒక మేజర్ కల్వర్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆ కల్వర్ట్ కి జాయినింగ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చి చాలా చిన్నగా ఉండడం వల్ల అంత ఫ్లో ఒకసారి డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోలేకపోతా ఉన్నప్పుడు మనం అనేక సందర్భాల్లో చెప్పాం మేజర్ డ్రైన్ ఒకటి కట్టాలి కట్టకపోతే పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ముంపు ప్రాంతం కింద తయారైపోతా ఉందని అనేక సందర్భాల్లో చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కూటమి అధికారంలో వచ్చిన తర్వాత సుమారు 1,62,00,000తో చౌడేశ్వర్ నగర్ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గ్లో గార్డెన్ వెనకమ్మట గ్లో గార్డెన్ దగ్గర కల్వర్ట్లో జాయిన్ అయ్యి ఆ కల్వర్ట్ నుంచి ఆర్టీఓ ఆఫీసర్ మీదుగా ఒక మేజర్ డ్రైన్ని ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ 1,62,00,000 పనులు కూడా పూర్తి చేసుకున్నాం ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒక డ్రైన్ ఉంది ఆ డ్రైన్ మీద ఇంకా బల్లలు వేయాలి అది ఏదైతే చాలా మేజర్ స్టామ్ వాటర్ డ్రైన్ అది సుమారు 25 లక్షలు ఆ స్లాబ్స్ వేయాలి టెండర్ ఓపెన్ అయ్యింది ఆ టెండర్ పిలవాలి టెండర్ స్టేజ్లో ఉంది ఆ స్లాబ్స్ కూడా వేసేస్తే రోడ్ లెవెల్కి అక్కడ ఏదైతే వర్క్ మొత్తం పూర్తిగా సుమారు 1,87,00,000 పనులు పూర్తి చేసుకున్న వాళ్ళు అయి ఉంటాం సుమారు 2 కోట్లు విలువ చేసే పనులు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం ఈ ముంపు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నీట మునుగుతున్నాయని ఏదైతే గ్రహించున్నామో అది ఎలా పరిష్కరించాలన్నది కూటమి అనునిత్యం ఆలోచిస్తా ఉంది నెగ్గిన రోజు నుంచి అదే పని మీద ఉన్నాం ఒక ప్రాంతం తీసుకుంటే అక్కడ డ్రైన్స్ కట్టేటప్పుడు డ్రైన్ అవసరం ఎంతవరకు ఉందో నీట మునుగుతుందంటే ఏ విధంగా వాటర్ని డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటికి పంపించాలన్న దాని మీద అనునిత్యం ఆలోచిస్తూనే ఉన్నాం దాంట్లో భాగంగా అదృష్టవశాత్తు మంచి ఇంజనీరింగ్ టీం ఉంది మా దగ్గర మంచి యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు సీనియారిటీ కలిగిన వాళ్ళు ఉన్నారు
మాకు బాగా కోఆర్డినేట్ చేసుకొని మాకు ఎప్పటికప్పుడు మంచిగా గైడ్ చేస్తున్నారు. వాళ్ళు గైడ్ చేస్తున్న విధానానికి అనుగుణంగా మేము ఎక్కడికక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు, టెండర్స్ పిలుచుకోవడం, కాంట్రాక్టర్స్తో పనులు చేయించుకోవడం. మొన్న కురిచిన అకాల వర్షాల వలన ఆ ప్రాంతం అయితే మోకాళ్ళ లోతు నీరు ఉండేది. ఇప్పుడు నీరు చాలా ఫ్రీగా తరలిపోయిందని చెప్తా ఉన్నారు. కానీ ఇంకా చూడాలి, ఇంకా వర్షాలు పూర్తిగా అందుకోలేదు. అందుకున్న తర్వాత చేసిన పనికి ఫలితం దక్కిందా లేదా, ఇంకా నీట మురుగుతా ఉందంటే ఏంటి సమస్య, దీని మీద ఆలోచించుకుంటూ పనులన్నీ ముందుకు తీసుకెళ్తామన్నాం. ఇది 50 వార్డులో చేసిన పని. ఇంకా చాలా ఉన్నాయి. భాస్కర్ నగర్లో రోడ్లు మొదలు పెట్టాం. ఇంకొకటి 1,90,00,000 టెండర్ అవుతా ఉంది, అది దగ్గరలో ఓపెన్ చేస్తున్నారు. 1,90,00,000 తోటి డ్రైనేజ్ సిస్టమ్, మళ్ళా డ్రైన్స్, అది కూడా భాస్కర్ నగర్లో పనులు ప్రారంభించుకోబోతాం. ఎక్కడ అవసరం అక్కడ కూటమి ప్రభుత్వం రోడ్స్ వేస్తా ఉంది, డ్రైన్స్ వేస్తా ఉంది. అవసరమైన చోట పార్క్స్ డెవలప్ చేస్తా ఉన్నాం, కమ్యూనిటీ హాల్స్ డెవలప్ చేస్తా ఉన్నాం. సొంతగా అద్దిళ్ళల్లో ఉండబడే సచివాలయం వ్యవస్థ, అవకాశం ఉన్న చోట సొంత సచివాలయ బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నాం. అలాగే అంగన్వాడీ సెంటర్స్ అన్ని అద్దే, అది కూడా సొంతంగా అంగన్వాడీ సెంటర్స్ కూడా కట్టుకునే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. గత వారం రోజులుగా వెలుగులోకి వస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని మంజునాథ దేవాలయం ధర్మస్థలంలో వందలాది మంది యువతులు మరియు మహిళలపై దారుణమైన అత్యాచారం మరియు హత్యోదంతం ఘటనలు భయానకంతో పాటు తీవ్రమైన ఆవేదనను, ఆందోళనను కలిగిస్తున్నాయని, ఈ హత్యోదంత ఘటనలపై సమగ్ర దర్యాప్తును జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య NFIW జిల్లా కార్యదర్శి పిలావణ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా SKR ఉమెన్స్ కాలేజ్ ఎదుట ఆందోళన నిర్వహించడం జరిగింది. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పిలావణ్య మాట్లాడుతూ, ఈ హత్యోదంత పరంపర మనసును కలిచివేస్తుందని, ఆశ్రమాల పేరుతో, ఆలయాల పేరుతో, ఆధ్యాత్మిక చింతన పేరుతో, భక్తి పేరుతో మహిళలను వంచిస్తూ సమాజంలో పెద్ద మనుషులుగా, మత గురువులుగా చలామణి అవుతూ మహిళల మాన ప్రాణాలను హరించి వేస్తున్నారని, తమకున్న అధికార బలం, అండబలం, డబ్బు, పలుకుబడితో చేసిన నేరాలు బయటపడకుండా నిర్దోషులుగా చలామణి అవుతున్నారనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ధర్మస్థల ఉదాంతాలే అన్నారు. ఏఎస్ఎఫ్ అఖిల భారత మహిళా సమైక్య NFIW ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం అటెండ్ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే వెలుగులోకి వచ్చిందో కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలి అనే దేవాలయంలో సుమారుగా 1998 నుండి 2014 వరకు సుమారుగా అమ్మాయిలను, మహిళలను 500 మంది మహిళలను మానభంగాలు చేసి, అత్యాచారాలు చేసి ఈ రోజున 500 మందిని పూడ్చిపెట్టడం జరిగింది. ఈ రోజున భక్తి శ్రద్ధలతో జరుగుతున్న ఏ అయితే ఈ మారణకాండంలో తక్షణమే ఆపాలి. సిట్టింగ్ జడ్జితోటి దోషులందరినీ శిక్షించాలి. మరి నిన్న కాలం మనం చూసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాలే కావచ్చు, అటు సౌత్ స్టేట్సే కావచ్చు, ఎక్కడ చూసినా మహిళల పైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మన పాట్నాలో చూసుకుంటే అంబులెన్స్లోనే ఒక మహిళని అత్యాచారం చేయడం జరిగింది. ఎక్కడ దాకా ఎందుకు కడపలోని మైనర్ బాలిక, ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను అతి పూర్వంగా చంపేసి పూడ్చిపెట్టడం జరిగింది. ఇటువంటి దారుణాలు మతోన్మాద శక్తులు కనబడతలేదా? మతోన్మాదం పేరుపోయి ఇవాళ మహిళల పైన ఇటువంటి దాడులు జరుగుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతున్నాయని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. తక్షణమే దోషులను కఠినంగా శిక్షించాలి. లేని పక్షంలో మహిళా ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేసి భవిష్యత్తులో కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. శ్రీ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆధ్యాత్మికత పీఠం నందు పల్లిరాజు గురువు భవానీ ఆధ్వర్యంలో నాగమ్మ తల్లి 5వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. మంగళవారం ధవళేశ్వరం హైవే స్కూల్ సమీపంలో ఎర్రకొండ శ్రీ 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 కనకదుర్గమ్మ తల్లి ఆధ్యాత్మిక పీఠం ఆలయంలో నాగపంచమి పురస్కరించుకుని అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు. కుంకుమార్చన జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రంథి సుబ్బారావు, శ్రీమతి వీరలక్ష్మి దంపతులచే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాద వితరణలను కార్యక్రమంలో ముచ్చుకర్ల అప్పారావు, బండి అర్జున్ రావు, సోమిరెడ్డి నాయుడు, కలగా రమణ, బోదూరి రాంబాబు, హార్లిక్స్ ఫ్యాక్టరీ భవానీ, ముమ్మిడి గంగాధరం, MV బ్రహ్మం, చొల్లంగి శివ, చిలుకూరి సతీష్, చిన్న బ్రదర్స్, పల్లి సుబ్బలక్ష్మి, రామతులసి, లక్ష్మి, రాజ్యం, లక్ష్మి, గంగా భవానీ, బంగారం, శ్వేత, పుష్ప తదితరులు పాల్గొన్నారు. हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव।
నాగపంచమి సందర్భంగా శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆధ్యాత్మిక పీఠమునందు వేంచేసి ఉన్న శ్రీ నాగమ్మ తల్లి అమ్మవారు వార్షికోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాలు, ఇక్కడ అభిషేక కార్యక్రమాలు, దివ్యమైనటువంటి కుంకుమ పూజలు, అలంకరణ అంతా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇది 5వ సంవత్సరము పూర్తయ్యి 6వ సంవత్సరంలోకి రావడం జరిగింది. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా ఎంతో విశేషంగా భక్తుల సహకారంతో, ఈ గ్రామ పెద్దల సహకారంతో, గ్రామ కమిటీ వారి సహకారంతో, ఇక్కడ ఉండేటువంటి ఆడవారు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు కూడా పూర్తి చేస్తూ ఉంటాం. అమ్మవారు కన్నుల పండుగగా ఇక్కడ అమ్మవారి కొలువై ఉన్నటువంటి నాగమ్మ అమ్మవారు ఈరోజు ఎంతో అందంగా చిత్రీకరించబడి, అలంకరించబడి, ఎంతో గొప్పగా విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి ఆ తల్లి నాగమ్మ కృపా కటాక్షాలు భక్తులందరికీ ఉండాలని, అందరికీ కొండ మీద గ్రామస్తులందరూ కూడా చల్లగా ఉండాలని, ఏ పాప పుణ్యక్షేత్రాల్లోంచి అన్ని కూడా ఇక్కడ ఈ క్షేత్రంలో దినదిన అభివృద్ధి చెందాలని అనేక కార్యక్రమాలు గ్రామస్తుల సహకారంతో, ఈ కమిటీ వారి పెద్దల సహకారంతో ఇక్కడ ప్రతి కార్యక్రమం మంగళవాద్యాలతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇలాగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు సహకరించి ఇలాగే ఇంకా అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందరూ కూడా బాగుండాలి. ఈ రోజున భోజన కార్యక్రమం అంతా కూడా పూజా కార్యక్రమం అయిన అనంతరం కూడా ప్రసాద వితరణ కార్యక్రమం అంతా కూడా గ్రంథి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడినది. ఆయన పెద్ద మనసుతో ఇవాళ అందరు భక్తులందరికీ కూడా, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ అన్న వితరణటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే ప్రతి కార్యక్రమానికి కూడా రేపు రాబోయే 14వ సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమానికి అమ్మవారు శారన్నవరాత్రి కార్యక్రమానికి కూడా అందరూ విధిగా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేస్తారని మేము అందరిని కోరుకుంటున్నాం. అలాగే దినదిన అభివృద్ధి చెంది నాగమ్మ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ప్రజలకు తాగునీరు అందివ్వడం, ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం ప్రభుత్వంలో ఉన్న పాలకులు అధికారుల బాధ్యత. పాలకులు అధికారులు తమ బాధ్యతలను విస్మరించారని, గత 20 రోజుల నుంచి తమకు రావాల్సిన 19 నెలల జీతాలు ఇప్పించాలని కార్మికులు సమ్మె చేస్తున్నా వారి ఆకలి కేకలు అధికారులను వినిపించడం లేదని, ప్రజల తాగునీటి కష్టాలు పాలకులకు కనిపించడం లేదని పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. రంపచోడవరం, జగ్గంపేట, రాజానగరం శాసనసభ్యులు బాధ్యత వహించి వెంటనే కార్మికులకు జీతాలు మొత్తం బకాయిలు ఇప్పించే విధంగాను, ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు గాను సంబంధిత పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి సమస్య తీవ్రతను వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా సంబంధిత శాసనసభ్యులను కోరారు. పాలకులు అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా కాలయాపన చేసినట్లయితే ఆగస్టు 18వ తేదీన 10,000 మంది మహిళలతో రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. గోకవరం తహసీల్దార్ ఆఫీస్ నందు జాయింట్ కలెక్టర్ చినరాముడు గారికి కార్మికులకు జీతాలు చెల్లించాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని బాధితులతో కలిసి పాటంశెట్టి సూర్యచంద్ర వినతి పత్రాలు అందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. డ్రైవర్ పాల నుంచి మాట్లాడుతున్నామండి. మాకు 20 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. 20 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తింటారండి? కొట్టుకాడికి వెళ్తే అప్పిస్తారా, అరివిస్తారా? ఎవరైనా ఇరుగు పరుగులు ఏమైనా డబ్బులు ఇస్తారా? మేము మంచినీళ్ళకి ఆగలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. 10 రూపాయలు ఎట్టి నీరు కొనుక్కోలేని శక్తి కూడా ఉంది ఇక్కడ జనాలకి. 10 రూపాయలు ఎట్టి రోడ్డు మీద వెళ్ళి ఆడదే ఏ నీళ్ళు తెచ్చుకుంటుందండి? ఇలా ఇంతవరకు ఎలా చేస్తున్నారు మీరు? ఎందుకు చెయ్యాలి అలాగా? మేము అందరం ఓటు వేస్తేనే కదా మీరు నెగ్గారు. మీ జీతాలు మీరు తీసుకుంటే ఉన్నవాళ్ళకి జీతాలు ఎక్కర్లేదా? ఉన్నవాళ్ళు మంచిగా ఎక్కర్లేదా? జ్వరాలతో రంపలతో ఉన్నాం. ఎవరు తెస్తారండి నీళ్ళు? ఇరుగు పరుగులు తెచ్చిస్తారా మాకు? ఆడవాళ్ళు మాకు ఒక్కడే ఉన్నాం. మొగోళ్ళు లేడు ఇంటికాడ. ఏ మొగోడు తెచ్చిస్తారు మాకు 10 రూపాయలు ఎట్టి నీళ్లు? మేము ఎంత బాధపడతామో మీకు ఏం తెలుస్తుంది? జ్వరాలు, కాళ్ళు నొప్పులు, ఏళ్ళు నొప్పులు. మేము ఆరోగ్యం చూసుకోవా, మంచినీళ్ళే తాగావా? మేము మంచినీళ్ళ గురించి చాలా బాధపడతాం. మేమందరం ఓట్లు వేస్తేనే కదా మీ అందరూ నెగ్గారు. చాలా
బాధపడుతున్నామండి. హాస్పిటల్ కూడా వెళ్ళి పరిస్థితులు కూడా లేవండి. మంచినీళ్ళు ఎప్పుడైతే వదులుతారో ఆ మంచినీళ్ళు తాగి మేము ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. మీరు త్వరగా మాకు ఆ మంచినీళ్ళు సప్లై చేసి మా అందరినీ కూడా ఆరోగ్యంతో ఉంటారని చూస్తారని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి, అలాగే మన జిల్లా కలెక్టర్ వాళ్ళ మన మండలాఫీస్ వస్తున్నారంట, మరి ఆవిడ కూడా స్పందించి మా బాధలన్నీ అర్థం చేసుకొని వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయాలి. మొన్న రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా మేము చూసాం, అందరూ కూడా చూడడం జరిగింది. ఆ హరిహర వీరమల్లు సినిమాలో మీరు ఏదైతే ఔరంగజేబు చేసే అఘాయిత్యాలు, మరి అన్యాయాన్ని అరికట్టడం కోసం మీరు గుర్రం మీద ఆ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితుల్లో మరి దారిలో చిన్న అమ్మాయి 10 సంవత్సరాలు 9 సంవత్సరాల ఆడబిడ్డ మంచినీళ్ళ కోసం అభ్యర్థించింది. తమరు వెంటనే సినిమాలో అక్కడ మంచినీళ్లు మీరు ఇవ్వడం జరిగింది. ఆ పాప మంచినీళ్లు పట్టుకుని వాళ్ళ గూడానికి పరిగెత్తుకుని వెళ్ళింది. ఏంటని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గూడెం వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచినీటికి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారని, వాళ్ళందరికీ దాహార్త తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఆకలితో అలమటిస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఆకలి బాధ తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది సినిమాలో. వాస్తవంగా కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు, నిజంగా కూడా వాస్తవంగా రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు. అది ఎందుకు చెప్తా ఉన్నామంటే వారికి వచ్చే జీతం అంతా కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చనిపోయిన ఆ పిల్లలందరికీ కూడా వారి జీతం ఇస్తున్నటువంటి దయాద్ర హృదయం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీ శాఖలో జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలకు సంబంధించి 90 గ్రామాల్లో త్రాగునీటి కోసం బిందులు పట్టుకుని అక్క చెల్లెమ్మలు అల్లాడుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించండి. మీ వరకు ఈ సమస్య రాలేదని మేము భావిస్తా ఉన్నాం. గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, గౌరవ రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, గౌరవ రంపచోడవరం శాసనసభ్యులు మిర్యాల శిరీషాదేవి గారు, మీరు ముగ్గురు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సమస్యను తీసుకెళ్లి సమస్య వెంటనే పరిష్కారం చేసే విధంగా ముగ్గురు శాసనసభ్యులు కూడా తక్షణం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మన జిల్లా కలెక్టర్ గారు, ఆమె కూడా మహిళ, మరి అక్క చెల్లెమ్మల బాధ తెలుసు, మంచినీటి బాధ తెలుసు. ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు గోకవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా వస్తా ఉన్నారు. వారిని కూడా మహిళలు, కార్మికులందరూ కూడా వెళ్లి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుద్ది. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ముగ్గురిని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ప్రతి నెల 1వ తేదీ వచ్చేటప్పటికి మరి మీకు ప్రభుత్వం నుంచి జీతాలు వస్తా ఉన్నాయి. సుమారు నెలకి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ప్రతి ఎమ్మెల్యే జీతాలు తీసుకుంటా ఉన్నారు. మీ కారు దగ్గర నుంచి, సెల్ ఫోన్ దగ్గర నుంచి, ఇంటి కరెంట్ బిల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రజలు కట్టిన డబ్బుతో మీరు జీతాలు 1వ తారీఖు అలా తీసుకుంటా ఉన్నారు. మరి ప్రతి నియోజకవర్గంలో పనిచేసే కార్మికులు గాని, పంచాయతీ అట్టడుగునున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి ఇటువంటి కార్మికులు, ఈ సత్యసాయి కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా జీతాలు వస్తున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. గత 20 రోజుల నుంచి అక్కడ రాజమండ్రిలో ఇబ్బంది పడతా ఉన్నారు. 90 గ్రామాల్లో నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి సమస్య తీవ్రత చేయొద్దు. సమస్య ఒక 15 రోజుల్లోగా పరిష్కరించకపోతే ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 18వ తేదీ సోమవారం నాడు 10,000 మంది మహిళలతో బిందులు పట్టుకుని రాజమండ్రి జిల్లా కలెక్టర్ ఆఫీసు దిగ్బంధనం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలి. తక్షణం మంచినీళ్లు ఇవ్వాలి, కార్మికులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కరించకపోతే ప్రతిరోజు కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బీజేపీ కోటాలో అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వ్యసనాల అభివృద్ధి మరియు సంపద సృష్టి శాఖ మంత్రిగా నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నానని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ తరపున రామకృష్ణారెడ్డి గెలిచాక అనపర్తి నియోజకవర్గంలో ప్రజలు వ్యసనాలు అయిన పేకాట, గంజాయి, బెల్ట్ షాపులు, అక్రమ మట్టి తోలకాలు అభివృద్ధి పరిచి తన వ్యక్తిగత సంపదను అభివృద్ధి చేసుకుంటున్న వ్యక్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అని, ఇటువంటి వ్యక్తిని ప్రభుత్వంలో వ్యసనాలు అభివృద్ధి మరియు సంపద సృష్టి శాఖ మంత్రిగా నియమిస్తే ఆ సంపద ద్వారా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి దయచేసి ఈ నిర్ణయంపై ఆలోచించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పెద్దలను మీడియా ద్వారా కోరుతున్నామన్నారు. మీడియా సోదరులకు, అదేవిధంగా
అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున ఈ మీడియా సమావేశం ద్వారా కొన్ని విషయాలు మీడియా సోదరుల ద్వారా ప్రజలందరికీ కూడా మరి చేరాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయనకి తక్షణమే ఒక మంత్రి పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏమిటి ఒక అపోజిషన్ మెంబర్ అయ్యి ఉండి కూడా ఆయనకి మంత్రి ఏంటి అని. కానీ ఆయనకి మంత్రి కూడా శాఖ కూడా నేనే చెప్తా ఉన్నా. వ్యసనాల అభివృద్ధి, అదేవిధంగా సంపద సృష్టి శాఖ. అంటే సంపదను ఏ రకంగా సృష్టించాలి, వ్యసనాల్ని ఏ రకంగా డెవలప్ చేయాలి అన్న విషయాలపైన బాగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ శాఖ మంత్రిగా ఇస్తే చాలా బాగుంటుందని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఆయన అంటూ ఉంటారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా కూడా డబ్బులు లేవని ఆయన చెబుతూ ఉంటారు. మరి రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళకి మరి వ్యసనాల అభివృద్ధి, అదేవిధంగా సంపద సృష్టి శాఖిస్తే ఏ రకంగా మరి డబ్బులు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి తీసుకురావచ్చు. ముఖ్యంగా ప్రజల నుంచే ఆయనకి కానీ ఆ పదవి కానీ ఇస్తే వీధి వీధికి ఒక ప్యాకెట్ శిబిరం ఏర్పాటు చేస్తాడు. ఇంటింటికి ఆల్రెడీ బెల్ట్ షాపుల ద్వారా మద్యం వేస్తున్నాడు. అదేవిధంగా చెరువులు తవ్వేసి కోట్లాది రూపాయలు ఏ రకంగా చేయొచ్చు, లేఅవుట్ల దగ్గర ఎకరానికి 5 లక్షల చొప్పున ఏ రకంగా తీసుకోవచ్చు. అదేవిధంగా మైనింగ్ పర్మిషన్ కూడా ఇవ్వాలంటే కూడా ఎకరానికి 5 లక్షలు ఇవన్నీ కూడా చేసి మరి రాష్ట్రానికి కూడా ఆదాయం తీసుకురావచ్చు అటువంటి వ్యక్తికి ఇస్తే. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అనపర్తి నియోజకవర్గంలో మరి ఆ రకంగా ఆయన అన్నీ కూడా అమలు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే సంపద సృష్టి అంటే సంపద అంటే ఈ రకంగా సృష్టించాలని ఇప్పటికే మరి చాలామంది ఎమ్మెల్యేలు ఈయన ఆదర్శంగా తీసుకునే పరిస్థితి అనపర్తి నియోజకవర్గంలో ఉంది. దీనికి సంబంధించి మరి ముఖ్యంగా ఆయన హయాంలో ఇవన్నీ కూడా ఏ రకంగా అయినాయి అన్నది కూడా చెప్తా ఉన్నాం. నేను గత కొన్ని నెలల నుంచి కూడా చెప్తా ఉన్నా, రాము ఆఖరికి నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్ క్లబ్లు అవి కూడా ఎక్కువైపోయినాయి. ఆఖరికి ఎమ్మెల్యే స్వగ్రామం రామవరంలో కూడా ప్యాకెట్ క్లబ్ మరి రన్ చేస్తున్నారు అని చెప్తే ఆయన కూడా అటువంటిది ఏమీ లేదు, ఈ అపోజిషన్ వాళ్ళు పని పాట లేకుండా మాట్లాడే మాటలని అదేవిధంగా తన అనుచరుల చేత నా మీద కూడా వ్యక్తిగతంగా మాట్లాడించడం జరిగింది. ఈ రోజున సాక్ష్య ఆధారాలతో సహా నేను మరి ఈ విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రామవరం గ్రామంలో మరి మొన్న జరిగింది ఈ పేకాట క్లబ్ నిజంగా ఒక గెస్ట్ హౌస్, ఒక ఇంద్రభవనంలో నిర్మించేశారు రామవరాన్ని, అది కూడా రోడ్ ఫేసింగ్. అక్కడ మరి పోలీసు మరి వారు దాడి చేసి సుమారు 27 మందిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా మరి 6 కార్లు, సుమారు 18 వరకు కూడా బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది అంతా కూడా జరిగింది ఎక్కడో కాదు, ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరం. అంతేకాకుండా ఎమ్మెల్యే తన పై అంతస్తుకి ఎక్కితే డైరెక్ట్గా కనిపిస్తుంది. అంటే అంత దగ్గరలోనే ఆయన ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే శిబిరం ఎలాగా నడుస్తుంది, అదేవిధంగా శిబిరంలో నుంచి కలెక్షన్ రావాలంటే వాళ్ళు ఏమైనా తక్కువ చెప్తారేమో, ఎక్కువ మంది వచ్చినా కూడా ఈవేళ కలెక్షన్ లేదని చెప్తారేమో అని ఎప్పటికప్పుడే వెరిఫై చేసుకోవడానికి ఆయన ఇంట్లో వాళ్ళేంటి మేడెక్కితే తెలుస్తుంది ఎన్ని బైకులు ఉన్నాయి, ఎంతమంది వస్తున్నారు శిబిరానికి అని. అంటే వాళ్ళ కలెక్షన్ ఎక్కడా కూడా తగ్గకుండా సుమారు 2 లక్షల వరకు కూడా రోజు మరి ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుంది. ఎమ్మెల్యే ఇంటికంటే మరి అక్కడ ఉన్నారు పట్టపు మహారాణి సంపద లక్ష్మి గారు. ఆ సంపద లక్ష్మి గారి చేతికి వెళ్తుందని నేను గతంలోనే చెప్పాను. ఇద్దరు మరి కౌంటింగ్ చేయడానికి కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చే అమౌంట్లన్నీ కూడా కౌంట్ చేయడానికి కూడా
2 మనుషులను కూడా మరి పెట్టుకున్నారు అక్కడ, ఏ రోజుకు ఆ రోజు అని చెప్పడం జరిగింది. నేను మాట్లాడినవన్నీ కూడా అక్షర సత్యాలు. అందుగురించే ఈ రోజున ప్రత్యక్షంగా మరి పోలీసు వారు రైడింగ్ తోటి అన్నీ కూడా బట్టబయలైనవి. రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు, నేను ఎమ్మెల్యేగా ఏది ఆధారాలు లేకుండా సొల్లు కబుర్లు చెప్పేవాడు. ఈ రోజున నేను ఏది మాట్లాడినా ఒక చెరువు విషయం అవనివ్వండి, లేదంటే పేకాడ క్లబ్ అవనివ్వండి, లేదంటే మరి బెల్ట్ షాపుల విషయం ఏమనివ్వండి, అన్నీ కూడా పక్కా నిజాలే మాట్లాడుతా అన్నాను, కానీ సొల్లు కబుర్లు కాదని ఈ సందర్భంగా మీ ద్వారా రామకృష్ణారెడ్డికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అక్కడ షెడ్డు కూడా ముందు ఒక షెడ్ కింద గోకులంలో పెట్టి మరి ప్రభుత్వం నుంచి 2 లక్షల వరకు కూడా గ్రాంటు అంటే సబ్సిడీ వస్తుంది. ఈ సబ్సిడీ కూడా తీసుకుందామని ప్లాన్ చేశారు. ఆ స్థలం ఎవరిదో తెలుసా? ఈయనకి స్వయాన ఆయన కజిన్ బ్రదర్ గోపాలకృష్ణారెడ్డి గారని ఒక ఆయన స్థలంలోనే పెట్టింది, బయట వాళ్ళ స్థలం కాదు. ఆ 2 లక్షలు కొట్టేద్దాం గోకులంలో పెట్టి అని ఈయన ప్రయత్నం చేస్తే మరి చివరకు వాళ్ళు ఈ షెడ్లు కింద కాకుండా, గోవుల షెడ్ కింద కాకుండా ఒక గెస్ట్ హౌస్ కింద ఎప్పుడైతే నిర్మిస్తున్నారో అధికారులు కూడా భయపడిపోయి మేము ఇవ్వకూడదు, మేము ఇస్తే మేము బుక్ అవుతాం దీనికని అధికారులు కూడా వెనకం చేశారు. కానీ దీనికి యాక్చువల్గా ఆ గ్రామంలో మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టింది అదే స్థలం. అంటే ఈయన ఎక్కడ దొరికిన ఆఖరికి ప్రభుత్వం అంటే ఎవరు అందులోకి ఇది ఈ గోకులం అన్నది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చౌడేశ్వరి నగర్ నుంచే మేజర్ డ్రైన్ పూర్తి చేశాం, ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు. మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలి, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ డిమాండ్. నాగమ్మ తల్లికి అమ్మవారికి 5వ వార్షికోత్సవం, ఆలయ ధర్మకర్త పల్లి రాజు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.